Welcome to D6. So this is Professor Vinod Kumar. మాదిగలకు మంత్రివర్గంలో స్థానం లేదా? కాంగ్రెస్ మారలేదేనా? మందకృష్ణ ఆరోపిస్తున్నట్లు మాదిగలకు కాంగ్రెస్ ఎందుకు అవకాశాలు ఇవ్వట్లేదు? ఈ అంశాల మీద చర్చించే ముందు ఈ ఛానల్ ఉద్యమ ఛానల్, దక్షిణాది ఉద్యమానికి కోసం ఏర్పడే ఛానల్. ఈ ఛానల్లో సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, ఉద్యమానికి సహకరించండి. ఇక విషయానికి వస్తే, వారంలో మంత్రివర్గ విస్తరణ అనేది ఒక బ్యానర్ ఐటంగా మనం చూస్తున్నాం. దాంట్లో ప్రధానంగా వినిపిస్తున్న పేర్లు మళ్ళీ రెడ్లు, ఇద్దరు పేర్లు, సుదర్శన్ రెడ్డి, రాజగోపాల్ రెడ్డి, అట్లాగే మాలల నుండి వివేక్ వెంకటస్వామి, ముదిరాజు నుండి శ్రీహరి. ఈ నలుగురు పేర్లు మాత్రమే వినబడుతుంది తప్ప మాదిగల నుండి ఒక పేరు కూడా వినబడతలేదు. మాదిగల నుండి ఇవాళ అవకాశాలు రావాలని చెప్పేసి మందకృష్ణ మాదిగ గారు 2 మంత్రివర్గంలో 2 పదవులు ఇవ్వాలి, ఎట్టి పరిస్థితులు మా జనాభాకు అనుకూలంగా అని చెప్పేసి ఆయన డిమాండ్ సరి అయిందే. దాన్ని నేను సంపూర్ణంగా మద్దతు ప్రకటిస్తాను కూడా. ఎందుకంటే ఒకవైపు స్పీకర్ మాల ఉపకులానికి సంబంధించి ఇవాళ మనం డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఉన్నాడు. మాదిగ ఉపకులానికి సంబంధించి ఇవాళ మంత్రివర్గంలో దామోదర రాజనరసింహ ఉన్నాడు. మరి మాదిగలేరి మందకృష్ణ మాదిగ చెప్తున్నట్లుగా నిజంగా మాదిగ కోటాలో మాదిగ కానటువంటి దామోదర రాజనరసింహ అనుభవిస్తున్నాడు కాంగ్రెస్లో. అలాగే బీఆర్ఎస్లో, అలాగే టీడీపీలో మాదిగ కానటువంటి కడియం శ్రీహరి ఇలా దాదాపు 30-40 ఏళ్ళు ఆయనే మంత్రిగా ఉన్నాడు. మరి ఇక మాదిగలకు చోటు ఎక్కడుంది? కొంతకాలం డాక్టర్ రాజయ్య బీఆర్ఎస్లో డిప్యూటీ సీఎం మంత్రివర్గం నుండి తర్వాత తన్ని పడేస్తే ఎక్కడో మూల పడిపోయాడు. సో కాబట్టి వాళ్ళ మాదిగలకు అటు బీఆర్ఎస్లో కానీ ఇటు కాంగ్రెస్లో కానీ చోటే లేకుండా పోయింది. అందుకే అనివార్యంగా మందకృష్ణ గారు బీజేపీ వైపు మొగ్గు చూపినట్టుగా కనబడుతుంది. అయితే మాదిగలంతా 80% క్రైస్తవులుగా ఉన్న కారణంగా వాళ్ళెవరు కూడా బీజేపీని సపోర్ట్ చేసే పరిస్థితి లేదు. సో బీజేపీ హిందుత్వ హైందవ మతతత్వ పార్టీ కాబట్టి, బ్రాహ్మణ ఆధిపత్య పార్టీ కాబట్టి, ఉత్తరాది పార్టీ కాబట్టి, కాంగ్రెస్ పార్టీ ఉత్తరాది పార్టీ, బ్రాహ్మణాధిపత్య పార్టీ అయినప్పటికీ కొంత సెక్యులర్ భావాలు ఉన్న పార్టీగా ఇవాళ ఇప్పటికీ ఈ రోజు వరకు కూడా క్రైస్తవ మాదిగలంతా కూడా అటే ఓటు వేస్తున్నారు. మొన్న చూసినాం మనం కాంగ్రెస్ పార్టీ రూపంలో వర్ధన్నపేటలో ఇవాళ నాగరాజు మాల 7,000 ఓట్లుండి వర్ధన్నపేటలో 70,000 ఓట్లున్న మాదిగలున్న కాన్స్టిట్యున్సీలో ఆయన గెలిచాడు. కాంగ్రెస్ పార్టీ ఓట్లతో మాత్రమే గెలిచాడు. అలాగే ఎంపీగా, వరంగల్ ఎంపీగా కడియం శ్రీహరి బిడ్డ కడియం కావ్య, వాళ్ళ ఓట్లు వేలలో కూడా లేవు. అట్లాంటి ఆమె మొత్తానికి ఎంపీగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ మెజారిటీ మాదిగలున్న ఎస్సీలలో మాదిగలున్న సామాజిక వర్గం ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఆ అమ్మాయి కోటేసి గెలిపించింది. అలాగే స్టేషన్ కనుపూర్లో కడియం శ్రీహరి, ఆయన కులం వేలలో కూడా లేదు. ఇవాళ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చాడు కాబట్టి, అంటే అంతకుముందు బీఆర్ఎస్లో ఉన్నా కూడా బీఆర్ఎస్ ఒక సెక్యులర్ పార్టీ కాబట్టి ఓటేసి గెలిపించడం జరిగింది. తర్వాత తిరిగి కాంగ్రెస్ పార్టీలోకి ఆయన వచ్చాడు. అంటే ఇవాళ మాదిగలకు సంబంధించి తీరని అన్యాయం మొదటి నుండి జరుగుతున్నది. దానికి కారణం మందకృష్ణ కూడా. ఎందుకంటే మొదటి నుండి మాదిగలకు అవకాశాలు రాకుండా ఇవాళ మాదిగ ఉపకులాలని కడియం శ్రీహరికి సపోర్ట్ చేశాడు 30 ఏళ్ళు. అటు ఆ బీఆర్ఎస్ పార్టీలో, టీడీపీ అండ్ బీఆర్ఎస్ పార్టీలో, ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో గతం నుండి కూడా దామోదర రాజనరసింహకు సపోర్ట్ చేశాడు. ఇద్దరు ఉపకులాలకి సపోర్ట్ చేశాడు ఆయన. కాబట్టి ఈ తప్పంతా ముందు మందకృష్ణదే. మొదటి నుండి మాదిగలకి అవకాశం రావాలి, మాదిగలు కాదు వీళ్ళని చెప్పేసి ఆయన కనుక ప్రశ్నించి ఉంటే ఖచ్చితంగా ఇవాళ మాదిగలకి మంత్రివర్గంలో స్థానం దక్కేది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినా, బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినా, రేపు బీజేపీ ప్రభుత్వం వచ్చినా కూడా మాదిగలకు అవకాశం దక్కుతుంది. సో కాబట్టి ఇవాళ మందకృష్ణ గారు కూడా తన తప్పును ఒప్పుకోవాలి. తన అవకాశవాదం కోసం, తన స్వార్థం కోసం, మాదిగ వర్గ ప్రయోజనాల పేరుతో ఇవాళ మాదిగలు కానటువంటి వాళ్ళకు ఒత్తాసు పలిగిన మందకృష్ణ మాదిగ కూడా బాధ్యులు. కాబట్టి ఇవాళ కాంగ్రెస్ పార్టీ మాదిగలకు
మంత్రివర్గంలో కనీసం ఒక్కరికైనా స్థానం ఇవ్వకపోతే అది ద్రోహం చేసినట్టయితే, పూర్తిగా మాదిగ జాతికే ద్రోహం చేసినట్టయితే. అటు 2 ఎంపీలు మాదిగలకు ఇవ్వలేదు, అలాగే ఇవాళ 4 ఎమ్మెల్యేలు కూడా మాదిగలు కోల్పోయారు గతంలో బీఆర్ఎస్ కంటే కూడా. ఇది తీరని అన్యాయ మాదిగలు చేసినట్టే లెక్క మంత్రివర్గంలో కనుక స్థానం ఇవ్వకపోతే. ఈవెన్ వర్గీకరణ చేసినా కూడా అంత సంతృప్తిగా మాదిగ జాతి ఓటు వేసే పరిస్థితి ఉండదు మంత్రివర్గంలో కనుక స్థానం ఇవ్వకపోతే. రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ మాదిగలకు పూర్తిగా దూరం అయ్యే పరిస్థితి వచ్చేస్తుంది. సో కాబట్టి ఇప్పటికే మందకృష్ణ మాదిగ గారు ఇవాళ పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీని దోషిగా నిలబెడుతున్నాడు వర్గీకరణ చేసినప్పటికి కూడా. కారణం ఏంటంటే మాదిగలకి ఇవాళ 2 ఎంపీ సీట్లు ఇవ్వకపోవడం, అలాగే 4 ఎమ్మెల్యే పదవులు కోల్పోవడం, అంతేకాకుండా ఇవాళ వర్గీకరణ విషయంలో కూడా ఆయన ఏదో కొంత అటు ఇటు చెప్తున్నాడు కానీ దాన్ని నేను అంగీకరించాను. కానీ బట్ ఏది ఏమైనప్పటికీ కూడా ఇవాళ దోషిగా నిలబెట్టే ప్రయత్నం జరుగుతుంది. ఒకవేళ మంత్రివర్గంలో కనుక స్థానం ఇవ్వకపోతే అది అడ్వాంటేజ్గా మందకృష్ణ గారికి మిగిలిపోతుంది, బీజేపీ మిగులుతుంది, చివరికి బీఆర్ఎస్ కూడా దాన్ని ఆయుధంగా వాడుకుంటుంది. సో కాబట్టి ఇవాళ ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో మంత్రివర్గంలో మాదిగలకు స్థానం ఇవ్వాల్సిందే. ఎందుకంటే మాలకు ఎమ్మెల్సీ అద్దెంకి దయాకర్కు మాలకు ఇచ్చారు. సో మాలకు ఎమ్మెల్సీ ఇవ్వడం, అద్దెంకి దయాకర్కి ఇవ్వడం తప్పేం కాదు. అందులో ఉద్యమకారుడిగా ఉన్నాడు ఆయన. కోమటిరెడ్డి వెంకటరెడ్డి రెడ్ల బాధితుడు. అలాగే ఇవాళ వాళ్ళకి సరెండర్ అయిపోయాడు కాబట్టి రెడ్లకు తిరిగి ఆయనకు పదవి లభించింది. అయితే ఆయనకు పదవి లభించినంత మాత్రాన మేము మాదిగలు దానికి వ్యతిరేకం కాదు. ముఖ్యంగా మందకృష్ణకు అద్దెంకి దయాకర్కు చాలా మంచి ఫ్రెండ్షిప్ ఉంది. సో కాబట్టి ఆయన దాన్ని వ్యతిరేకించే పరిస్థితి లేదు. ఇక మంత్రివర్గంలో మాత్రం మాదిగలకు అవకాశం ఇవ్వకపోతే మాత్రం ఖచ్చితంగా మందకృష్ణ యుద్ధం ప్రకటిస్తాడు, అందులో డౌటే లేదు. సో కాబట్టి ఇవాళ అనివార్యంగా మాదిగలకు మంత్రివర్గంలో స్థానం ఇవ్వాల్సిన పరిస్థితి కాంగ్రెస్కి ఏర్పడింది. ఇందులో ఒక రెడ్డికి ఇవ్వకపోయినా ఏం కాదు, అది కూడా రాజగోపాల్ రెడ్డికి. ఈవెన్ వివేక్ ఇవ్వాల్సిన అవసరం కూడా అంతకన్నా లేదు. ఎందుకంటే వివేక్ ఆల్రెడీ ఒక స్పీకర్ పదవి వచ్చింది, అలాగే ఒక ఉప ముఖ్యమంత్రి పదవి, కీలకమైన పదవులు వచ్చాయి, ఎంపీ పదవులు వచ్చాయి. ముఖ్యంగా వాళ్ళ కుటుంబంలోని ఒక ఎంపీ పదవి ఉంది, 2 ఎమ్మెల్యే పదవులు ఉన్నాయి. ఇంకా వివేక్ మంత్రివర్గంలో అవసరమైంది అంటే డబ్బు ఉంటే మంత్రివర్గంలో స్థానం ఇస్తారా? డబ్బు ఉంటే అసలు వివేక్ ఉన్న సత్తా ఏంది? వివేక్ ఉన్న అదేంది? పారిశ్రామికవేత్త అయితే ఆయనకి ఏదో కార్పొరేషన్లోనో అందులోనో ఇల్లునో ఇవ్వండి, అడ్వైజర్గానో అందులోనో ఇల్లునో అవకాశం ఇవ్వండి. అంతేగాని ఇవాళ మంత్రివర్గంలో ఎట్లా స్థానం ఇస్తారు? వివేక్ ఉన్న అర్హతలు ఏంది? డబ్బేనా? V6 ఛానల్ ఉండడమా? లేదంటే మాలలతో ఎన్కేస్కి రావడమా? ఆయన మంత్రివర్గం కోసమే మాలలు ఎన్కేసి వచ్చాడు తప్ప ఇవాళ వర్గీకరణకు వ్యతిరేక పోరాటం కోసం కాదు. సో కాబట్టి ఇవాళ స్పష్టంగా మాదిగలకు కాంగ్రెస్ మంత్రివర్గంలో స్థానం ఇవ్వకపోతే ఖచ్చితంగా రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పడం మాత్రం ఖాయం. వర్గీకరణ చేసినా సరే ఖచ్చితంగా ఇదైతే మాదిగల నుండి వ్యతిరేకత రావడం చాలా 100కు 200% ఖాయం. సో ఆ దిశగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఆ తప్పు చేయదనుకుంటున్నా. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ వర్గీకరణ చేసి ఒక చరిత్రలో మాదిగ జీవిత చరిత్రలో అంటే మాదిగలకు ఒక సముచితమైన స్థానాన్ని ఇవాళ దక్కే విధంగా విద్యా ఉద్యోగ రంగంలో దక్కే విధంగా కృషి చేయగలిగింది కాబట్టి సో అందుకు అభినందిస్తాం. కానీ మంత్రివర్గంలో కనుక అవకాశం ఇస్తే ఖచ్చితంగా నిలదీస్తాం. సో కాబట్టి మంత్రివర్గంలో మాదిగలకు స్థానం ఇవ్వాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీది. ఇప్పటికే రాజకీయ పదవులు, ఎమ్మెల్యే పదవులు 4 రాలేదు, 2 ఎంపీ పదవులు కోల్పోయాం. కనీసం మంత్రివర్గంలో స్థానం లేకపోతే 100కు 200% కాంగ్రెస్ను వర్గీకరణ చేసినప్పటికీ కూడా ఖచ్చితంగా మాదిగ జాతి వ్యతిరేకించడానికి 100కు 200% అవకాశం ఉంది. ఆ తప్పు ఇవాళ కాంగ్రెస్ పార్టీ చేయదని భావిద్దాం. జై భీమ్, జై బైలు, జై పులే, జై పెరియార్.